ఈరోజు భారత ప్రధాని మోడీ గారు తమిళనాడులో ఉన్నారు. రాజేంద్ర చోళా వన్ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఆయన రాజేంద్ర చోళా వన్ హానర్ చేస్తూ ఒక కామెమరేటివ్ కాయిన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. చోళా కింగ్స్ ఆ టైంలో వాళ్ళు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేవల్ ఎక్స్పెడిషన్స్ ఏ విధంగా చేశారనే దానికి ఇది నిదర్శనం అనమాట. అండ్ బృహదేశ్వర టెంపుల్కి సంబంధించి కూడా మోడీ గారు విజిట్ చేయనున్నారు. ముఖ్యంగా గంగైకొండ చోళపురం ఇక్కడ 1000 సంవత్సరాల క్రితం మనం చూస్తే కనుక రాజేంద్ర చోళా వన్ మ్యారిటైమ్ ఎక్స్పెడిషన్స్ ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ గ్యాంజెటిక్ కాంక్వెస్ట్ చోళా కింగ్ రాజేంద్ర చోళా యొక్క గ్యాంజెటిక్ ఎక్స్పెడిషన్ కి 1000 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా తమిళనాడులో పెద్ద సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గారు రాజేంద్ర చోళా వాళ్ళ తండ్రి గారు రాజరాజ చోళ నిర్మించిన బృహదేశ్వర టెంపుల్ కూడా విజిట్ చేయనున్నారు. రాజేంద్ర చోళవన్నీ గంగైకొండ చోళ అంటారు. ఎందుకంటే ఆయన గ్యాంజెటిక్ ప్లెయిన్స్ ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కాంక్వెస్ట్ చేసి వచ్చారు కాబట్టి ఇన్ని గంగైకొండ చోళ అంటారు. ఈ ప్రాంతాన్ని గంగైకొండ చోళపురం అంటారనమాట. ముఖ్యంగా ఈ ప్రాంతంలో బృహదేశ్వర ఆలయం ఏదైతే ఉందో దానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో కూడా చోటు దొరికింది. రాజేంద్ర చోళ చాలా ఫేమస్ ఎంపరర్. ఆయన తండ్రి రాజరాజ చోళ మనకి తమిళనాడులో బృహదేశ్వర టెంపుల్ ఇవన్నీ కట్టింది కూడా రాజరాజ చోళ. ఆయన కొడుకే రాజేంద్ర చోళ అన్నమాట. రాజేంద్ర చోళ గొప్పతనం ఏంటంటే ఆయన విస్తరించారు. ఆయన ఒక కాంక్వెస్ట్ కానీ ఇదంతా కూడా దేశాన్ని దాటి కూడా బయట తీసుకెళ్లారు. ముఖ్యంగా శ్రీ విజయ కింగ్డమ్ అంటే ప్రస్తుతం ఉన్న ఇండోనేషియా ప్రాంతంలో అప్పట్లో ఆయనకి చాలా ఇబ్బందులు ఎదురైనాయి. చైనాతో చోళా కింగ్డమ్ ట్రేడ్ జరిపేదన్నమాట. దానిలో ఈ మలక్కా స్ట్రైట్స్ ప్రాంతంలో శ్రీ విజయ కింగ్డమ్ ప్రోత్సాహంతో చాలా మంది పైరట్స్ వచ్చి వీళ్ళ షిప్స్ ని అటాక్ చేసేవాడంట. దాంతో ఈయన శ్రీ విజయ కింగ్డమ్ మీద యుద్ధానికి దిగారు. ఈ రాజేంద్ర చోళ 11th సెంచరీ బీసీకి చెందిన వాళ్ళు. 1014 to 1044 అనమాట. ఈయన సిటీ ఒకటి కట్టారు, అలానే అక్కడ టెంపుల్ కూడా కట్టారు, గంగైకొండ చోళపురం అని చెప్పి. సో ఈ గంగైకొండ చోళపురం టెంపుల్ కన్స్ట్రక్షన్ ముందు ఈయన ఎక్స్పెడిషన్ కూడా వెళ్ళారు. చాలా పెద్ద ఎక్స్పెడిషన్ కూడా వెళ్ళారనమాట రాజేంద్ర చోళ. తమిళనాడు, తర్వాత కోస్టల్ ఆంధ్ర, ఒడిస్సా, తర్వాత పాలా కింగ్డమ్ మహీపాల అని రాజు పరిపాలించేవాళ్ళు. పాలా కింగ్డమ్ లో మహీపాలుని కూడా ఓడించి ఈయన తిరిగి వచ్చిన తర్వాత గంగైకొండ చోళపురం టెంపుల్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఆ సిటీకే అంటే గంగైకొండ చోళపురంకే ప్రధాని మోడీ గారు వెళ్తున్నారు అనమాట. తర్వాత ప్రస్తుతం ఉన్న శ్రీలంక ఏదైతే ఉందో అప్పట్లో ఈయన తండ్రి రాజరాజ చోళ ఆయన శ్రీలంకకి ఎక్స్పెడిషన్స్కి వెళ్ళాడు. తర్వాత కొన్ని ఉంటే దాన్ని రాజేంద్ర చోళ కంప్లీట్ చేశారనమాట. రాజేంద్ర చోళకి చాలా ఖ్యాతి ఉంది. కానీ రాజేంద్ర చోళ చనిపోయిన తర్వాత ఆయన కొడుకులు ముగ్గురు చనిపోవడంతో ఆయన కింగ్డమ్ కి వారసులు లేకుండా పోయారు. అప్పుడు వెంగి చాళుక్యాస్ ఎవరైతే ఉన్నారో రాజమండ్రి పరిపాలించే వాళ్ళ కూతురుకు సంతానం వచ్చి మళ్ళా చోళా కింగ్డమ్ ని ఆక్యుపై చేశారనమాట. ఇలా రాజేంద్ర చోళ కథ మాత్రం చివరికి ఆయన ఎండ్ అయిన తర్వాత ఆయన సంస్థానానికి ఆయన కొడుకులు ముగ్గురు లేకుండా పోయారనమాట.